నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. గొప్ప కార్యాలు మనం అట్లా చేయాలని, దేవునితో మనం నడవాలని కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈరోజు యోబు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు వేద్యమాడవలనని దేవుని ఎదుట అడుగుతున్నాడు. నరుడు అంట దేవుని ఎదుట వేద్యమాడలేడంట. ఏమేమో ఇంత బాధల్లో ఉన్నాను, ఇంత ఇరుకుల్లో ఉన్నాను, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అని ఇప్పుడు కూడా అనుకోలే. దేవుని కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు వచ్చి ఈ స్నేహితులు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. నువ్వు ఏనాడు చేసిన పాపమో ఇది, నీ పిల్లలు ఏనాడు చేసిందో, నీ కుటుంబం ఏనాడు చేసిందో, నీ తల్లిదండ్రులు ఏం పాపం చేశారో నీ కర్మ కట్టిందని అని ఆయన్ని ఇది ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఏమో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు తప్ప ఎవరికి మొరపెడతలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి శుద్ధి కలుగును గాక అన్నాడే కానీ ఎక్కడ కూడా మారు మాట మాట్లాడతాం. మనం కూడా అలాగే ఉండాలి. దేవుని సన్నిధిలో ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా ఇది నీ చిత్తమేనయ్యా, ఇది నీకు లేనిదే జరగదయ్యని మనం ఎప్పుడూ కూడా ఒక కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు మన మాటలు వింటాడు. మనం అలా చేయకపోతే మనమే ఎగతాళి పాలైపోతాం. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 3-4 వచనాలు కూడా నేను చదువుతున్నాను. నన్ను చుట్టుకొని నా మీద దోషపు మాటలు మాటలాడుచున్నారు, నిర్ణి నిమిత్తం నాతో పోరాడుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను వారి కొరకు అంటున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేవారిని ఉండాలి. ఎవరైనా నీ మీద ద్వేషంగా ఉన్నారా, పగగా ఉన్నారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, వారి గురించి ప్రార్థన చేయకపోయేదేముంది. నన్ను అన్నవాళ్ళు నేను అంటానికి అనేస్తానయ్యా, నేను ఒక మాట అంటే 10 మాటలు అంటాను. నన్ను ఏదైనా దోషంగా చూస్తే వాళ్ళని నాశనం చేసేస్తాను, కుటుంబం దీవించబడకూడదు అని మనం అనుకుంటాం. అది ఎంతవరకు స్వభావం కాదు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ కూడా తగ్గించు జీవితం. మనం ఎవరినైనా ఏదన్నా అనకూడని మాట అంటే అది మన కుటుంబానికే తగులుద్ది. వాళ్ళు ఏదో అన్నారో తెలుసో తెలవకూడదు గురించి మనము ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన చేసి మన కుటుంబాలు దీవించబడాలంటే ప్రార్థనే మనకు ఆయుధం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నా ప్రార్థన దాటిపోవద్దయ్యా, నన్ను హింసించేవారు ఉన్నారయ్యా, నన్ను ఎగతాళి చేసేవాడు ఉన్నారయ్యా, నా మీద అపనిందలు మోపేవాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నాడు. కలిగితే నా దేవుడు నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, నా సొమ్ముదిని నన్నే తిడుతున్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోరాయన, వారి కుటుంబాలకు నెమ్మది కలగాలి, వారి కుటుంబాలకు సమాధానం కలగాలి, నిత్య జీవం పొందాలయ్యా. వాడి బిడ్డలు వాళ్ళ రక్షణలోకి రావాలి, అదే సంతోషం. నన్ను హింసించినా నన్ను తిట్టినా నాకు పర్వాలేదయ్యని ఒక తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మనం మోకరించగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి. మనం అప్పుడే ప్రార్థన చేస్తేనే దేవుడు వాడు దీవిస్తాడు. నా మీద పగబట్టి ఉన్నారంట, నా మీద ఇషం చూపులు చూస్తున్నారు, నా మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారయ్యా, వారిని దయతో క్షమించయ్యా, వారి కుటుంబాలు మార్చబడాలయ్యా, వారి నిత్య జీవములకు రావాలయ్యా, వాళ్ళందరూ దేవుని నిత్య రాజ్యం ఎతకాలయ్యా. అదే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా. వాళ్ళ గురించి మానక ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అలాగే యోబు గ్రంథము 17:2 అంటున్నాడు, ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకి ఎదురుగా ఉన్నాయి అంటున్నాడు. వాళ్ళు లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. యోబుని ఎంత చిత్రహింసలు పెట్టారు, ఎంత
ఎంత బాధ పెట్టారు. అయినా సరే ఎక్కడా కూడా దేవుని దూషించల, దేవునికి అవమానకరంగా జీవించల. రెండింతల అభిషేకం పొందుకోగలిగాడు, అలా చేయగలిగాడు. అయ్యా వాళ్ళు నన్ను తిట్టారు, నన్ను అర్థాలు చేశారు, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయనల్లా. దిగ్గున లేచాడు, వధించాడు, 2 గొర్రెలు బలిపీఠం మీద బలి అర్పించాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. అలా చేయమంటే రెట్టింపు అభిషేకం పొందుకోగలిగాడు. నువ్వు నేను కూడా అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరన్నా నిన్ను హింసించినారా, ఎవరన్నా నిన్ను బాధ పెడుతున్నారా, నిన్ను ఇరుకుల్లో ఇబ్బందులు పెడుతున్నారా, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడని రేపు అనుకొని అలా చేయగలిగాడు. అందుకే 2 దేవుళ్ళు పొందుకోగలిగాడు. అలాగే కీర్తన గ్రంథము 34:13 అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాసుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము అంటున్నాడు. ఎవరన్నా నీకు కీడు చేశారేమో, నీకేమో అపవిత్రమైన మాటలు మాట్లాడారేమో, నీకేమన్నా లేనిపోయిన మాటలు మాట్లాడారేమో, నిన్ను అవహేళన చేశారేమో, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఇప్పుడు దేవుడి సన్నిధిలో మనం విపులమైన ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన కుటుంబం దీవించబడుతుంది. మనం ప్రార్థన చేయకుండా కపటమైన మాటలు మాట్లాడాలని మనం కూడా మాట్లాడితే సుఖమే ఉంది. మన మీద ద్వేషం పెట్టి ఉన్నవారు మనం కూడా ద్వేషం పెట్టుకుంటే మనకి వాళ్ళకి తేడా ఏముంది? దేవుడు నిన్ను నన్ను అదే కోరుకుంటున్నాడు. వారి గురించి ప్రార్థన చేయి. వారిని కీడు చేయటం మానాలంట, వాళ్ళ మీద మేలు చేసే మాటలు మాట్లాడి దేవునిలోకి నడిపించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. ఇక మీదటైనా అయ్యా ఆయన స్నేహితులు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే 2 అభిషేకం ఇచ్చావయ్యా, ఇక్కడేమో నా మీద చెడ్డ మాటలు పలుకుని వాళ్ళకి ప్రార్థన చేయమన్నావయ్యా. మేము అలా ప్రార్థన చేయడానికి నీ కృపలో నన్ను దాసయ్యా. ఏమునికి ఇచ్చిన అభిషేకం అయ్యా, బిడ్డల పట్ల కార్యం చేయ్యా, నీ చిత్తంలో నడిపించయ్యా. నీ బిడ్డలు ఎంతో ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేసి యోగ్యత మాకు. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథలు చేస్తున్నారు, పిల్లలేమో పాడైపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు కనిపెట్టుకొని ప్రార్థన చేసిన వాడు ప్రార్థన మానక దీవిస్తాడు. మనం ప్రార్థన మాత్రమే చేద్దాం. ఎవరన్నా ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, వారి గురించి ప్రార్థన చేసి దేవునికి మార్గం సరళం చేద్దాం. దేవుని ఎదుట నిందారహితుడుగా కనపడదాం. అలాంటి జీవితం అనుగ్రహించాలని నన్ను కోరుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో ఉందామా? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, చెడ్డవారిని మంచిగా చూడు, చెడ్డ సాహస్యం చేయక వారికి ప్రార్థన చేయి మాత్రమే. ప్రార్థన చేసి దేవుడి దీవెనలు పొందుకుందాం. అలాంటి స్థితి మనందరికీ కలగాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి